హాయ్ బడీస్, తెలుగు బైకర్ 9 లాంగ్ వీడియోస్ పెట్టే విషయంలో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాం. కానీ ఈరోజు మొదటి శనివారం, అంటే 2026లో మొట్టమొదటి శనివారం. అందువల్ల ఈరోజు లాంగ్ వీడియో పెడుతున్నాను. మన తూర్పుగోదావరిలో ఉన్న బలభద్రపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి నేను మా సిస్టర్ అయితే వచ్చాం. ఈ ఆలయం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది, ఎందుకంటే యాంబియన్స్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీన్ని 2012లో నిర్మించారు. దీన్ని తూర్పు తిరుమల అని కూడా పిలువబడుతుంది. మన పెద్ద తిరుపతిలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలకు చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తారు. మేము సోమవారం ఎంటర్ అయ్యాం, అందువల్ల ఈ గుడి కొంచెం ప్రశాంతంగా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఈ భక్తులంతా శివుని దగ్గర ఉంటారు కాబట్టి. గుడిలో భక్తులు ఉన్నప్పుడు ఒక లెక్క, కానీ లేనప్పుడు మాత్రం ఒక ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. దట్టు ఈ శ్రీహరి గుడి ముందు షేడ్ ఉండే స్థానంలో శ్రీహరి అవతారాలైన రామకృష్ణులు డీటెయిలింగ్ చూస్తున్నారుగా, ఎంత అద్భుతంగా పెట్టారో అక్కడ. అలాగే ఈ ఆలయం కింద కళ్యాణ మండపం, హోమాగ్నిగుండం, ప్రతి శనివారం అన్నదానం పెట్టే ఏరియా, సదస్సు, మోక్ష మార్గమైన ఏనుగు, ఇవన్నీ కింద ఉంటాయి. వీడియో ఎండింగ్లో మీరు చూడండి. అలాగే ఇదిగో మన ఉయ్యాల ఉయ్యాల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పెట్టడానికి కారణం ఈ విగ్రహాలే అనుకుంటా. మెయిన్గా లార్డ్ ఆఫ్ ది లార్డ్ మన శ్రీహరి, ఆయన్ని చూడడానికి మీరు నేరుగా రావాలి. వీడియో తీయడానికి అనుమతి లేదు. శ్రీవారి హుండి ద్వారపాలకుల మధ్యలో మన శ్రీహరి. ఓం నమో నారాయణాయ. రూఫ్ పైన చూసుకున్నట్లయితే శ్రీ సూర్య భగవానుడు. బ్రహ్మోత్సవాల టైంలో షూట్ చేసిన వీడియో చూడండి. ఫైనల్గా తయారయ్యాక ఇలాగుంది. ఇదిగో మన సదస్సు. అన్నదానం చేసే హాలు. ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులతో నిండిన హాలు, ఎందుకంటే శ్రీవారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఫైనల్గా రథసారథి కోసం రథం మీద వచ్చిన నేను. కొంచెం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తాను.